మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ధరణి, నీకేం కాలేదు కదా? ఇంత గాయమైన తర్వాత నా గురించి ఆలోచిస్తున్నారేంటి? నేను ఓకే ధరణి. అయినా ఆ దేవుడు మిమ్మల్ని నాకు ఆపద వచ్చినప్పుడే ఎలా పంపగలుగుతున్నాడండి? అది నాకెలా తెలుస్తుంది? నేను హాస్పిటల్ నుంచి ఇలా వెళ్తుంటే నువ్వు కనిపించావు. నీతో మాట్లాడదామని నీ వైపు వస్తుంటే ఇంతలో వీళ్ళందరూ నీ మీద అటాక్ చేయడం చూశాను. అందుకే వాళ్ళని తరిమేశాను. మీరు రాకపోతే ఆ విధవ నా మీద యాసిడ్ పోసేవాడు. వాడు బిల్డప్ ఇచ్చాడు కానీ అది యాసిడ్ కాదు ధరణి. ఇదిగో నా మీద పడ్డది కదా, ఏం కాలేదు కదా నాకు. చూడు, అది యాసిడ్ అయ్యుంటే ఒక అమ్మాయిని కాపాడడానికి నా మీద యాసిడ్ పడినా నేనేం ఫీల్ కాను. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా కాపాడనన్న తృప్తి నాకైనా గాయాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఇంకా ఎన్నిసార్లు నన్ను కాపాడి నువ్వు గాయాల పాలవుతావు? ఏం పర్వాలేదు, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకోసం ఎన్ని దెబ్బలైనా తింటాను, ఎంతమందితోనైనా పోరాడతాను. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఆడపిల్లలంటే నాకు చాలా గౌరవం. నేను పొద్దునే నీకు అలర్ట్గా ఉండమని చెప్పాను కదా. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇలా ఒంటరిగా తిరగద్దు, నా బైక్ ఎక్కమని కూడా అడిగాను. నువ్వేమో కాదు అని ఆత్మధైర్యంతో చెప్పు. ఇప్పుడు చూడు ఎలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నావో. నాకింకేం భయం లేదండి. ఎలాంటి ప్రాబ్లంలోనైనా మీరు సేవ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ ఏర్పడింది. అన్ని వేళలా కాన్ఫిడెన్స్లు పనిచేయవు. సరేలే, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా. నేను బస్టాండ్ వరకు నడిచి వెళ్తాను. మా తమ్ముడు అక్కడికి వస్తాడు. మేమిద్దరం నడిచి వెళ్తాం. అంటే నా బైక్ ఎక్కడో నీకు ఇష్టం లేనట్టుంది. సరేలే, నీతో పాటు బైక్ తీసుకుని నేను కూడా బస్టాండ్ దాకా కలిసి నడుస్తాను. మీరెందుకు నడవడం? నేను ఇలా ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు ధరణి. బైక్ ఆర్ వాక్, ఐ విల్ ఫాలో ఆల్వేస్ విత్ యూ. బైక్ ఎక్కడం ఎక్కకపోవడం అనేది నువ్వు డిసైడ్ చేసుకో. చూడండిరా, ఆ అమ్మాయిని బెదిరించాలి. చంపేస్తానని కత్తి చూపించావు, యాసిడ్ పోస్తానని బాటిల్ చూపించావు. మీరు తన మేనమామ మనుషుల్లానే యాక్ట్ చేయండి. నా మీద ఎలాంటి డౌట్ రాకూడదు. మీ పర్ఫార్మెన్స్ చూసాక ఇంకాస్త ఎక్కువ అమౌంట్ ఇస్తాను. చూస్తావు కదన్నా, యాక్టింగ్ ఇరగదీస్తాం. డౌట్ అస్సలు వచ్చే ఛాన్సే లేదు. నువ్వు ఎక్కడో అక్కడ నిలబడి వెయిట్ చేస్తూ ఉండు. మేము అటాక్ చేయగానే నువ్వు లేట్ చేయకుండా ఎంటర్ అయిపో. డన్ రా, డన్. ఏం ఆలోచిస్తున్నావు ధరణి? నువ్వు బైక్ ఎక్కుతావా లేకపోతే నేను నడిచి నీ వెంట రమ్మంటావా? ఎందుకులేండి మీకు శ్రమ. బైక్ మీదనే వెళ్దాం, పదండి. సరేరా.
పాపం బలైపోయింది కేశవ, సింపతి పొందింది ఈ ధీరజ్. నువ్వు సక్సెస్ రా ధీరజ్. ఇది పూర్తిగా పడిపోయింది. ఇక ఈ ధరణి నీదేరా. ఎక్కు ధరణి. జననీకి ధరణి బాలులే తన పిల్లలు అని తెలిసిపోయింది. అంటే ఇన్నేళ్లుగా నా కళ్ళ ముందు పెరిగిన ధరణి బాలులు ఎవరో గుణ జననీల కన్నబిడ్డలా. ఇన్నేళ్లు నా కడుపున నలుసు కాయకపోయినా ఏదో కట్టుకున్నోడి పిల్లల్లే ఎప్పుడో అప్పుడు ఆసరా కాకపోతారా అని కష్టపడి పెంచా, ప్రేమగా చూసుకున్నా. నాకు రక్త సంబంధం లేకపోయినా మా ఆయన బంధంతో వాళ్ళు ముడిపడి ఉన్నారని నా ఆత్మ బంధువుల్లా చూసుకున్నాను. గుణ అంటే దేశంలోనే పేరు మోసిన గుండె డాక్టర్, కోట్ల ఆస్తికి పడగెత్తిన మనిషి. ఈ శక్తి ఆయన గారి అక్క, ఈ ధీరజ్ ఆయన మేనలుడా. వీళ్ళిద్దరూ కలిసి గుణాగారికి ఈ విషయం చెప్పకుండా దాచి ధరణి మెడలో కొడుకు చేత తాళి కట్టించి కోడల్ని చేసుకుని గుణాగారి ఆస్తిలో వాటా కొట్టేయాలని చూస్తుంది. ఎంత పాపిష్టి ఆలోచన! అమ్మో, తమ్ముడం లేదు. అరే, నీ పిల్లల్రా అని చెప్తే సంతోషిస్తాడని లేదు. దీని ఆశకి ధరణి జీవితం నాశనం చేయాలని చూస్తుందా? అది మొట్టమొదటిసారి ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే దాని చూపు, మాట తీరు, ప్రవర్తన అన్నింటి మీద నాకు అనుమానం కలిగింది. కానీ మరీ ఇంత నీచురాలనుకోలేదు. దాని గుణం ఇప్పుడు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ఆటలు సాగనివ్వకూడదు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏం చేసి ఈ పెళ్ళ ఆపాలి? దాని ఆశ నిరాశ చెయ్యాలి. ఆవిడ ఎత్తు చిత్తు చెయ్యాలి. ఏం చెయ్యాలి? బావా, బావా, ఏ బావా, బయటికి రా బావా. నిన్నే బావా పిలిచేది, బయటికి రా. చూస్తావేంటి బావా, రా బయటికి. వీడేంటి ఇంటి ముందుకొచ్చి కేకలేస్తున్నాడు? ఏంట్రా, ఏంటి తాగొచ్చి నా ఇంటి ముందు తందనాలు ఆడుతున్నావు? తందనాలు ఆడటం కాదు బావా, తాడో పేడో తేల్చుకుందామనే వచ్చాను. నా మాట అంటే నీకు లెక్క లేకుండా ఉందా? నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేస్తావా? నెత్తిన పెట్టుకొని చూస్తాను అంటే ఇవ్వను పో అంటావా? అనకపోతే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానా? నీలాంటి తాగుబోతు వెధవకి నా కూతుర్నిస్తానని ఎలా అనుకున్నావురా? కంటికి రెప్పలా కాల్చుకుని పెంచాను. అలాంటి దాన్ని నీలాంటి కసాయి వాడికిస్తానా? ఏ కన్న తండ్రి చూస్తూ చూస్తూ నీలాంటి దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేయడురా. వీడు తాగొచ్చినట్టున్నాడు, నిజం చెప్పేస్తాడేమో. రే, తాగొచ్చావా? ఏం బాగుతున్నావు? నువ్వు ఉండక. ఏమన్నా బావా? నీ కన్న కూతురా? కంటికి రెప్పలా చూసుకుని పెంచుకున్నావా? అక్కడే నువ్వు పప్పులో కాలేసావు బావా.
ఆ ధరణి నీ కూతురే కాదు ఆ బాలుగాడు నీ కొడుకే కాదు. ఏం కూసావురా? వాళ్ళు నా పిల్లలు కాదా? మందు మెదడుకెక్కిందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. పిచ్చి మాటలు కాదు బావా, పచ్చి నిజాలు. తాగినోడి నోటి వెంట పచ్చి నిజాలు తన్నుకొని వస్తా అంటారే, అవే ఇప్పుడు నా నోట్లో నుంచి వస్తున్నాయి. వాళ్ళు నీ పిల్లలు కారు. రేయ్, కొట్టు బావా, కొట్టు. నువ్వు కొట్టినా చంపినా ఇదే నిజం. ఏరా, ఈ విషయం వీడికెలా తెలిసింది? ఏంట్రా? బుజ్జి నా కూతురు కాదా? బాలు నా కొడుకు కాదా? రేయ్, తప్పుడు కోతలు కూసావంటే నాలుక చీరేస్తా. నాలుక చీరేసినా, నన్ను నిలువుగా నరికేసినా, నా మీద నా అక్క మీద ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళు నీ పిల్లలు కారు. కావాలంటే ఇదిగో ఇక్కడుండి సినిమా చూసినట్టు చూస్తున్నారే, వీళ్ళకి ఆ నిజం తెలుసు. కావాలంటే వాళ్ళని అడుగు బావా, నేననేది నిజమని చెప్తారు. అప్పుడు వాళ్ళ నాలుకలు కూడా కోసిస్తావా? ఒరే, నువ్వాగరా తాగుబోతు వెదవా. ఏంటక్క నేనాగేది? నిజం చెప్పిన దానివి నువ్వే నా నోరు మూయించాలని చూస్తే ఎలా? ఇయాల నేను తాగి చెప్పినా, రేపు నలుగురు చెప్పినా కూడా ఇదే కదా నిజం. సార్, మా బావ తాగి చెప్తున్నాను అనుకుంటున్నాడు, కానీ నేను నిజం చెప్తున్నాను సార్. ఏయ్, నీకు మతుండే మాట్లాడుతున్నావా? ఆయన పిల్లల్ని పట్టుకుని ఆయన కన్న పిల్లలు కాదంటావేంటి? నువ్వు చెప్పింది నమ్మడానికి మేమేమైనా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? అయ్యో, మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు సార్? కన్న పిల్లలు అనుకుంటున్నా మా బావ పిచ్చోడు. నా మాటలు మీరు నమ్మొద్దు సార్. ఇదిగో మీ తోడబుట్టిన అక్క, ఇదిగో మీరు కట్టుకున్న భార్య. ఈవిడితో రక్త సంబంధం ఉంది, ఆవిడితో తాలి సంబంధం ఉంది. ఏ సంబంధం లేని నా మాటలు నమ్మకపోతే మీతో దగ్గరి సంబంధం ఉన్న వీళ్ళని అడగండి సార్, వాళ్ళకి నిజం తెలుసు. ఏంటి మావయ్య, ఏంటిదంతా? నాన్న నన్ను నీకు ఇవ్వనన్నాడని తప్పుడు మాటలు, దొంగ నాటకాలు మొదలు పెట్టావా? ఏయ్, నావి దొంగ నాటకాలు కాదే. నిజం తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నిల్చున్నారే, ఇదిగో వీళ్ళవి దొంగ నాటకాలు. ముక్కోటి దేవతల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈయన అదే మా బావ మీ కన్న తండ్రి కాదు కన్ఫర్మ్. ఏంటి నాన్న, మావయ్య ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఏంటమ్మా ఇది? నీకు నిజం తెలుసు అంటున్నాడేంటి? అతను చెప్పేది నిజమేనా? వాళ్ళు ఆయన కన్నపిల్లలు కాదా? చెప్పక్క, అతనేదో తాగి వాగుతున్నాడు అనంటే కాదు నిజమని దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. నీకు తెలిసంటున్నాడు కదా, చెప్పక్క, నిజం చెప్పు. అది కాదురా. అది కాదు, ఇది కాదు, నాకు నువ్వు నిజం చెప్పి తీరాలి. చెప్పకపోతే నేను ఊరుకోను. ఏం నిజం చెప్పమంటావురా? అతను చెప్పే మాటలు నిజమా కాదా చెప్పు.
నీ నోటితో నువ్వు నిజం చెప్తే ఒకలా ఉంటుంది, లేదు నేను తర్వాత తెలుసుకుంటే మరోలా ఉంటుందక్క. చెప్పేసేయమ్మా, చెప్పేయి. మావయ్య మనసులో అనుమానం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నువ్వు దాస్తే దాగదమ్మా. మావయ్య ఎలా అయినా నిజం తెలుసుకుంటాడు, తెలుసుకుని తీరుతారమ్మా. అప్పుడు నీ విలువ మంట కలిసిపోతుంది. చెప్పేసేయమ్మా. చెప్పక్క. అతను చెప్పేది నిజమేరా? ఏంటక్క నువ్వు అనేది? వాళ్ళు వీళ్ళ పిల్లలు కాదా? మరి ఎవరి పిల్లలు? మీ పిల్లలేనండి. నా పిల్లలా? అవును గుణ, వాళ్ళు మన పిల్లలే. మన పిల్లలా? మరి వీళ్ళ దగ్గర ఎలా పెరుగుతున్నారు? వాళ్ళ పిల్లలు మీ దగ్గర పెరుగుతున్నారా? అంటే మా పిల్లలు వీళ్ళ దగ్గర, వీళ్ళ పిల్లలు మా దగ్గర. అలా ఎలా జరిగింది? హాస్పిటల్లో మారారా? హాస్పిటల్లో మారారా? ఆ విషయం ఇన్నేళ్ల తర్వాత నీకెలా తెలిసింది? చెప్పక్క, ఎలా ఎలా తెలిసింది? మీ బావేరా, మీ బావే ఆ పిల్లలు మారటానికి కారణమయ్యాడు. బావా? ఆయన గురించి నీకు తెలుసు కదరా, డబ్బుకి కక్కుర్తి పడిన మనిషి. ఏదో దుర్మార్గపు పని చేయటానికి జనని డెలివరీ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడట. అక్కడ చూసి మార్చేశాడు.
ఇన్ని రోజులు నువ్వింతగా ప్రవర్తించింది ఇందుకేనా? ఈ నిజం నీకు తెలిసిన వెంటనే నాకెందుకు చెప్పలేదు? ఇంత పెద్ద నిజాన్ని నీలోనే దాచుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా? ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? నిన్న ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే మాకు అనుమానం వచ్చింది. కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని నన్ను నేను ప్రశ్నించుకుంటే సమాధానం రాలేదు. అందుకే నిన్ను అడిగాను కూడా. అందుకు నువ్వు ఏదేదో మాట్లాడి అసలు విషయాన్ని దాటేసుకుని వెళ్ళిపోయావు. ఎందుకు జనని? వీళ్ళు మన పిల్లలే అని నాకు చెప్తే నేను కూడా సంతోషించేవాణ్ణి కదా. ఒంటరిగా నువ్వు చేసే ప్రయత్నానికి నేను తోడు నిలిచేవాణ్ణి కదా. కట్టుకున్న వాడి దగ్గర కూడా ఈ నిజాన్ని దాయాల్సిన అవసరం ఏమొచ్చింది జనని? పెంచిన మమకారం కూడా మధు చిన్నాలు నా పిల్లలు కాదని తెలిస్తే ఎక్కడ నా నుంచి దూరం అయిపోతారో అని చెప్పలేదు. మధు చిన్నాలు నా కన్న పిల్లల, అందుకేనా వాళ్ళను చూడగానే నా వాళ్ళు నాకు ఆప్తులనేలా మనసులో అభిప్రాయం ఏర్పడింది. ఈ చేతులతోనేనా, ఈ చేతులతోనేనా, ఈ కన్న తండ్రినా నా కొడుకు శవాన్ని నేనే నా శ్మశానం దాకా మోసాను. అయ్యో ఏమండి? ఇంకా నువ్వు కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు. నువ్వు, నాన్న, తమ్ముడు, నేను, చెల్లి అంతా ఒక ఫ్యామిలీ అమ్మా. ఇంకెవ్వరు మనల్ని విడదీయలేరు. అమ్మా, అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలి.